శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండి, సో నెట్వర్క్ సెక్యూరిటీ బీసీఏ పేపర్లో మీరు వైరస్ గురించి ఫస్ట్ అంతకుముందు వీడియో చూశారు. ఈ వీడియోలో వైరస్ సెకండ్ కాన్సెప్ట్గా తీసుకుంటే ఫేసెస్ ఆఫ్ వైరస్ గురించి చూస్తున్నాం. సో వాట్ ఆర్ ఫేసెస్ ఆఫ్ వైరస్? వీటిని స్టేజెస్ ఆఫ్ వైరస్ కూడా చెప్పచ్చు, అంటే దశలు అనమాట. వైరస్ యొక్క దశలు, సిస్టంలోకి ఎన్ని దశల ద్వారా వైరస్ అటాక్ అవుతుంది, ఏ దశలు ఉంటాయి వైరస్ అటాక్లో. ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ స్టేజెస్. దోస్ ఆర్ డార్మెంట్ ఫేజ్, ప్రొపగేషన్ ఫేజ్, ట్రిగ్గరింగ్ ఫేజ్, ఎగ్జిక్యూషన్ ఫేజ్. డార్మెంట్, ప్రొపగేషన్, ట్రిగ్గరింగ్, ఎగ్జిక్యూషన్. సో ఈ 4 డిఫరెంట్ ఫేసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ డార్మెంట్ ఫేజ్ తీసుకుంటే ఇది వెరీ ఫస్ట్ స్టేజ్ అండి. ఇది వైరస్ సిస్టంలోకి ఎంటర్ అయ్యేదాన్ని డార్మెంట్ ఫేజ్ అంటే ద వైరస్ ఈజ్ ఐడియల్ అనమాట. ఇక్కడ వైరస్ ఎటువంటి అటాక్ చేయదు. స్టార్టింగ్ స్టేజ్, వెయిటింగ్ ఆన్ ఎనీ పర్టికులర్ ఈవెంట్ అనమాట. ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిటింగ్ ఆన్ ట్రిగ్గర్ ఈవెంట్. ట్రిగ్గర్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి, ఫైర్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. యూజర్ ఏదైనా పని అప్ చెప్తాడా, లేకపోతే మనం ఏదైనా పర్టికులర్ టైం కోసం టైం ఫిల్ అయిన తర్వాత మనం అటాక్ చేయాలి సిస్టమ్ మీద. ఆ టైం కోసం కానీ, లేకపోతే యూజర్ దగ్గర నుంచి ఏదైనా యాక్షన్ కానీ, వాడు ఏదైనా పని చేసినప్పుడు మనం అప్పుడు వైరస్ అటాక్ చేయాలి అని అది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. డార్మెంట్ స్టేజ్ అంటాం దాన్నే. ఐడియల్ స్టేజ్, వైరస్ ఈజ్ ఇన్ ఐడియల్ స్టేజ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రొపగేషన్ స్టేజ్. ఈ ప్రొపగేషన్ స్టేజ్ అనేది రెప్లికేటింగ్ టు ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి రిప్లికేట్ అవుతూ ఉంటుంది. అది హార్డ్ డిస్క్లో రిప్లికేట్ అవ్వచ్చు, ఏదైనా డ్రైవ్స్లో, ఎక్కడైనా ఏ లొకేషన్లో అయినా మీ హార్డ్ డిస్క్లో రిప్లికేట్ అవుతూ ఉండొచ్చు కొన్ని ప్రోగ్రామ్స్, రైట్? సో ద వైరస్ ప్లేసెస్ అన్ ఐడెంటికల్ కాపీ, ఇలా కూడా చెప్పచ్చు. అంటే ఎప్పుడైతే ఐడియల్ స్టేజ్ దాటిందో ఈ ప్రొపగేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఆ వైరస్ కొన్ని కాపీస్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఆ కాపీస్ కింద వేరే ప్రోగ్రామ్స్లో వెళ్ళి స్టోర్ అవుతూ ఉండడం, వేరే లొకేషన్స్లో వెళ్ళి స్టోర్ అవుతూ ఉండడం, హార్డ్ డిస్క్లో ఏ లొకేషన్లో అయినా వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే ఒక వైరస్ లోపల ప్రవేశించిన తర్వాత డిఫరెంట్ డూప్లికేట్స్ కింద అది క్రియేట్ అయిపోయి, కాపీస్ కింద క్రియేట్ అయిపోయి ప్రోగ్రామ్స్లో సేవ్ అయిపోతూ ఉంటుంది. అది ఏదైనా లొకేషన్ అవ్వచ్చు, రైట్? నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ట్రిగ్గరింగ్ ఫేజ్ అంటారు. ట్రిగ్గరింగ్ స్టేజ్లో ఏంటంటే వన్స్ ఆ వైరస్ ఆ డిఫరెంట్ స్టేజెస్లోకి, డిఫరెంట్ ప్లేసెస్లోకి వచ్చిన తర్వాత దాని యాక్షన్ మొదలు పెడుతుంది అనమాట. అంటే దాని పని అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి మొదలు పెడుతుంది. టు పెర్ఫామ్ ద ఫంక్షన్ ఫర్ ఈచ్ ఇట్ వాజ్ ఇంటెండెడ్. అంటే ఇంటెండెడ్ అంటే దాని ఏం చేయదలుచుకుందో, ఇంటెన్షన్ అనమాట. ఏం చేయదలుచుకుందో ఆ పని ఇంకా అక్కడ ఆ ట్రిగ్గరింగ్ ఫేజ్లో చేయడం మొదలు పెడుతుంది. అది ఫైల్స్ డిస్ట్రాయ్ చేయడమా, లేకపోతే కంప్యూటర్ మొత్తం పనిచేయకుండా స్టాప్ చేయడమా, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో ఉండేది కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా రీప్లేస్ చేసేయడమా, ఉన్న ఫైల్స్ని డిలీట్ చేసేయడమా, కంప్యూటర్ థ్రాష్ చేయడమా, షట్ డౌన్ చేసేయడమా, ఇటువంటివన్నీ పనులు అక్కడ చేయడం మొదలు పెడుతుంది ట్రిగ్గరింగ్ ఫేజ్లో. ఓకే, సో ఈ లాస్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఫేజ్లో అది మొత్తం వైరస్ ఏం చేయదలుచుకుందో కంప్యూటర్లోకి ఎంటర్ అయిన తర్వాత, సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత, లేకపోతే నెట్వర్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పని చేయడం అక్కడ ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. అంటే ద ఫంక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్, అక్కడ ఫంక్షన్ని సక్రమంగా పూర్తి చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది 4 డిఫరెంట్ ఫేజెస్: డార్మెంట్, ప్రొపగేషన్, ట్రిగ్గరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేజెస్ ఆఫ్ వైరస్. సో నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ చూస్తే కనుక ఇంపార్టెంట్ది మ్యాక్రో వైరస్. మ్యాక్రో వైరస్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉందండి. మ్యాక్రో ఈజ్ నథింగ్ బట్ సెపరేట్ ప్రోగ్రామ్ విచ్ ఆర్ కంటైన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ కమాండ్స్ యూజ్డ్ టు రిపీట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. అంటే ఈ మ్యాక్రోస్ అనేవి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో తరచుగా మనం వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్లో కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంఎస్ వర్డ్లో వాడుతూ ఉంటారు, ఎక్సెల్లో కూడా వాడుతూ ఉంటారు, పవర్ పాయింట్ తక్కువ. సో ఈ మ్యాక్రో ఏం చేస్తుందంటే
రిపీట్ అయ్యే ప్రోగ్రామ్స్, రిపీట్ అయ్యే పనులు ఏదైతే మీరు ఎంఎస్ వర్డ్లో చేస్తారో, వన్స్ మ్యాక్రో అనేది ఆన్ చేస్తే ఒకసారి నువ్వు చేసేటటువంటి పనులు రికార్డ్ చేసిన తర్వాత మ్యాక్రో ఒక పేరుతోటి సేవ్ చేస్తాము. ఇలాగ మనకి మ్యాక్రో అనేది వాడుతుంటాం. సో మనకి మరి ఇలా వాడడం వల్ల వైరస్ అనేది, మ్యాక్రో వైరస్ అనేది ఎలాగే అటాక్ అవుతుందంటే, మ్యాక్రో వైరస్ ఈజ్ డిజైన్డ్ టు రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ మ్యాక్రో విత్ ద సేమ్ నేమ్ ఆర్ ఇట్ మే ఓవర్ రైట్ ఇట్ సెల్ఫ్. మీరు ఏదైతే ఫైల్ నేమ్తో సేవ్ చేశారో అదే పేరుతోటి ఇంకొక ఫైల్ నేమ్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ సేవ్ చేసిన యాక్షన్స్ అన్నీ కూడా, రిపీట్ అయ్యే యాక్షన్స్, సేవ్ చేసిన యాక్షన్స్ అన్నీ కూడా ఒక పేరుతో సేవ్ చేస్తాం. సో దాన్నే ఒక పేరు ఇచ్చుకుంటాం, సపోజ్ మ్యాక్రో 1 అని, లేకపోతే మ్యాక్రో 2 అని. సో నెక్స్ట్ టైం ఏదైనా మనకి ఆ పని కావాల్సిన అనుకున్నప్పుడు ఎంఎస్ వర్డ్లో జస్ట్ ఆ మ్యాక్రోని కాల్ చేస్తే, అంటే మ్యాక్రోని యూజ్ చేస్తే, ఆ పేరుతో సేవ్ చేసిన మ్యాక్రో 1 అనే పేరుతో సేవ్ చేస్తే అనుకోండి, ఆ మ్యాక్రో 1 అనే ఆ కమాండ్ని కాల్ చేస్తే, ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యాక్షన్ అనేది జరిగిపోతాయి. ఉదాహరణకి సపోజ్ మీరు ఏదైనా ఒక లెటర్ రాయాలి, లెటర్ టు ప్రిన్సిపల్ సంథింగ్, ఎంఎస్ వర్డ్లో అలా టైప్ చేస్తున్నారు, మ్యాక్రో ఆన్ చేసుకున్నారు ఫస్ట్ టైం. మీరు చేసే ఆ లెటర్ టైపింగ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతా కూడా అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది, కమాండ్స్ కింద రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఫైనల్గా లెటర్ని సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత మ్యాక్రో కమాండ్స్ ద్వారా మీరు చేసినవన్నీ కూడా లెటర్ అంతా కూడా ఒక మ్యాక్రో కింద సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఆ మ్యాక్రోని రన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రెష్గా లెటర్ టైప్ చేయకుండా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సో మ్యాక్రో వైరస్ ఈజ్ డిజైన్ టు రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ మ్యాక్రో. మీరు ఆల్రెడీ టైప్ చేసిన లెటర్ తోటి కూడుకున్న కమాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక పేరు ఇచ్చుకున్నారు మ్యాక్రో 1 అని. దాన్ని ఈ మ్యాక్రో వైరస్ ఏమవుతుందంటే, అటాక్ అయిన వెంటనే వేరొక పేరుతోటి మీకు ఒరిజినల్గా సేవ్ చేసిన ఫైల్ని మార్చేస్తుంది అనమాట. రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ మ్యాక్రో విత్ సేమ్ నేమ్, మళ్ళీ అదే సేమ్ నేమ్ తోటి మార్చేస్తుంది. అది మనకు తెలియదు. యాక్చువల్గా ఒరిజినల్ ఫైల్ మీరే తయారు చేశారనుకుంటారు ఆ లెటర్ అంతా, కానీ ఇది మార్చేస్తుంది, సేమ్ నేమ్తో ఇస్తుంది కానీ మార్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇట్ మే ఓవర్ రైట్ ఇట్ సెల్ఫ్, దాని అంతటా అదే లెటర్ ఓవర్ రైట్ చేసేస్తుంది, ఉన్నదాని మీదే దాన్ని ఇంకొక లెటర్ కింద టైప్ చేసి వచ్చేసినట్టుగా చేస్తుంది. విత్ ఏ డాక్యుమెంట్ ఆర్ షీట్ కాజెస్ హార్మ్ టు ఇండివిజువల్ ఫైల్. ఒరిజినల్ ఫైల్ని హార్మ్ చేయడం, లేకపోతే మొత్తం సిస్టమ్నే డిస్ట్రాయ్ చేయడం ఈ మ్యాక్రో వైరస్ యొక్క ప్రత్యేకత అనమాట. అంటే ఉన్న ఫైల్ని రీప్లేస్ చేసి దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఫైల్లోకి పెట్టడం దీని మ్యాక్రో వైరస్ యొక్క ప్రత్యేకత. ఇది మోస్ట్లీ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ వర్డ్ ఆర్ ఎక్సెల్ ఆర్ పవర్ పాయింట్ డాక్యుమెంట్స్లో మాత్రమే ఇది మ్యాక్రో వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ వీడియోలో మిగతా వైరస్ గురించి చూద్దామండి, టైప్స్ ఆఫ్ వైరస్. థ్యాంక్ యూ.